మీ నామంలో ప్రార్థిస్తూ ఉన్నాను. కృప చూపండి ప్రభువా. ఇక నిలబడి మేము నీ వారము, చదవబడిన వాక్యము నీది, మీ వాక్యమునకు మీరే అనువాదకులు ఉన్నారు కనుక మాతో మీరు మాట్లాడమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ప్రభు ఈ స్థలాన్ని పరిశుద్ధపరచండి నాయన. ఈ స్థలాన్ని నాయన పరలోకపు ప్రార్థిస్తున్నాను. మహిమతో నింపమని ఆ గొప్ప అగ్నిస్తంభం మా మధ్యలో ఉండునుగాక నాయన. మా అందరిపైన వ్రేలాడునుగాక నాయన. ఒక పెంతుకొస్తూ మేడగది అనుభవాన్ని మాకు దయచేయండి నాయన. ఓ అక్కడున్నటువంటి ఆ గొప్ప అభిషేకం మా అందరిపైన ఉంచమని ప్రార్థిస్తూ, ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ మరొకసారి నన్ను నేను ప్రక్కకి జరుపుకుంటున్నాను. మీరు రంగం మీద నిలబడి మాతో మాట్లాడమని సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తూ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నా. దేవుడు మీ అందరిని దీవించిన గాక. మరి కూడికి ఏర్పాటు చేసిన కుటుంబానికి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. హల్లెలూయా. మరి ఈ సమయంలో మరి మరొకసారి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. నిర్గమకాండము 2వ అధ్యాయం 1వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. మరి ఒకసారి చదువుతారా? హల్లెలూయా. వివాహం చేసుకునేను, కుమారుని కని సుందరుడై ఉండుట చూసి. ఆమేన్. మంచిది. ఇక్కడ ఒక చక్కని సందర్భం మన ముందు ఉంచబడింది. మరి బిడ్డ పుట్టిన సందర్భంగా ఆమె ఎన్ని సంవత్సరాలు నిండి? 2 నుండి 3 వచ్చినాయి. రైట్. దేవుడు దీవించిన గాక. 3వ సంవత్సరం వచ్చింది, నిజమే. మరి ఇక్కడ కూడా 3 నెలలు మరి అమరాము ఎకిబేత్ అనే దంపతులు మనకు కనబడుతున్నారు. మరి వీళ్ళు ఐగుప్తు దేశంలో ఉన్నారు. మరి వాస్తవానికి మరి మన పితృడైన అబ్రహామును బట్టి మరి అక్కడ ఉన్నటువంటి సందర్భాన్ని మరి 430 సంవత్సరాలు ఆ చెర తర్వాత దేవుడు మోషేను లేపినట్లుగా మనం లేఖనంలో చూస్తున్నాము. మరి నిజంగా ఈ రాత్రి అంశం ఏమనగా వాడ. అంశం పేరేంటి? వాడ. దాని మీద కొద్ది నిమిషాలు మనం లేఖనాన్ని ధ్యానం చేసుకుని ప్రభుని స్తుతిద్దాం. మరి నిజంగా ఇక్కడ మరి దేవుడైన యెహోవా మన పితృడైనటువంటి అబ్రహాముతో దేవుడు ఏది వాగ్దానం చేశాడో, దేవుడు సత్యవంతుడు, పరిశుద్ధుడు, నమ్మదగిన దేవుడు. ఆయన ఏది మాట ఇచ్చాడో దాన్ని నెరవేర్చుటకు ఆయన సమర్థుడని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి ఇక్కడ మరి ఆ 430 సంవత్సరాలు మరి కంప్లీట్ అయిన తర్వాత దేవుడు మోషేని పైకి లేపాడు. చూడండి, ఆ ఐగుప్తు దేశంలో మరి దేవుడు మరి ఆ ప్రజల పట్ల ఎంతో మరి దేవుని జాలి, కరుణ, మరి ఆ ప్రజల పట్ల దేవునికి ఉన్నటువంటి ప్రేమను బట్టి మరి దేవుడే ఆ ప్రజల్లో విడిపించడానికి, ఆ ప్రజలను రక్షించడానికి మరి నిజంగా దేవుడే అక్కడ అమరాము ఎకిబేతులు ఆ శర కొరకు, ఆ విడుదల కొరకు వారు ప్రార్థిస్తూ, ప్రభువా మరి మా పితృడైన అబ్రహాముతో మీరు వాగ్దానం చేశారు, ఆ దినములు సమాప్తమవుతున్నాయి, మాకెప్పుడు విడుదల, మేము ఎప్పుడు మా స్వదేశంలోకి వెళ్ళాలి, మా దేశంలో మా కొరకు వాగ్దానం చేసిన ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఆ నిత్యమైన స్వాస్థ్యాన్ని, ఆ నిత్యమైన వాగ్దానాన్ని మరి నిశ్చయముగా మేము ఎప్పుడు వాటిని పొందుకోవాలి ప్రభు అని అమరాము ఎకిబేతులు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉంటే, మరో ప్రక్కన ఇశ్రాయేలీలంతా ఐగుప్తిలో వారు బానిసలుగా ఉండి, వారు ఫరో కబందాస్తాల్లో చిక్కబడి, వారు కొట్టబడి, నల్లగొట్టబడి వేదన పడుతున్న సమయంలో ఎకబేతు దేవుని సన్నిధిలో పగలంతా పనిచేసి రాత్రి ఏకాంతమందు ఆ ఇక ఇశ్రాయేలుకు విడుదల కొరకు, ఇశ్రాయేలుకు విమోచన కొరకు అతడు ప్రార్థించినట్లుగా మనం బైబిల్లో చూస్తున్నాం. అయితే ఏమని ప్రార్థన చేశాడు? ప్రభువా మాకు ఒక విమోచకుడు కావాలి,
మాకు ఒక విడుదల కావాలి, మాకు ఒక సమాధానం కావాలి, మాకు ఒక శాంతి కావాలి అనే ఒక సంకల్పంతో యెకోబేదు ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. అయితే ఈ కాలానికి పంపబడిన దేవుని ప్రవక్త అన్నాడు, వారు ఒక విమోచకుడు కొరకు ప్రార్థించారు కానీ దేవుడు వారికి ఒక కుమారుని ఇచ్చాడని చెప్పాడు ఆయన. ఈ చివరి కాలంలో ప్రపంచమంతా ఎలా ఉందంటే చూసారా, దేనికో ఒక దానికి బానిసలైపోయారు. అయితే బానిసలైనట్టుగా వారికి తెలియదు. మేము బాగా ఉన్నాం, మేము మంచిగా ఉన్నాం, మేము క్షేమంగా ఉన్నాం, చూసారా మాకు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, పనికి వెళ్తున్నాం, వస్తున్నాం, వండుకుంటున్నాం, తింటున్నాం, ఏదో ఆదివారం గుడికి వెళ్తున్నాం, ఏదో బుధవారం గుడికి వెళ్తున్నాం, ఏదో మన అనుకున్న దినచర్యలో భాగముగా ఎందుకు చర్చికి వెళ్ళాలో, ఎందుకు వెళ్ళకూడదో, ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడికి వెళ్ళకూడదో, ఇక మానసిక స్థితి ఏమి అంటే ఏ స్థితిలో ఉన్నారంటే ప్రజలు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఈరోజు వాక్యం పట్ల అవగాహన లేకుండా, వాగ్దానం పట్ల అవగాహన లేకుండా, సత్యం పట్ల అవగాహన లేకుండా, చూసారా దేవుని పట్ల అవగాహన లేకుండా ఎలా ఉన్నారంటే అన్కాన్షియన్స్లో ఉన్నారు ప్రజలు, అపస్మారక స్థితిలో ఉన్నారు ప్రజలు. కానీ ఏమనుకుంటున్నారంటే మేము అన్ని బాగానే చేస్తున్నాం, మేము మందిరానికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, కానుకలు ఇస్తున్నాం, దశమ భాగాలు ఇస్తున్నాం, మా వంతులో మేమేదో చేస్తున్నాం, మేము చేయవలసిన వాటిని మేము చేస్తున్నాం అని సరిపెట్టుకుంటున్నారు. కానీ అది ఆత్మ సంబంధమైనదేనా, అది వాక్య సంబంధమైనదేనా, అది దైవ చిత్తమైనదేనా, అది దేవుని చిత్తాన్ని నెరవేర్చేదేనా అనే ఒక స్పృహ లేని వారిగా ప్రజలు బ్రతుకుతున్నారు. కానీ ఇలాంటి ప్రజల మధ్యలో, అలాంటి దినములలో, అలాంటి జీవితాన్ని జీవిస్తున్న ప్రజల మధ్యలో ఆమేన్ చూసారా, చెరగొనిపోయిన ఇశ్రాయేలీలు ఐగుప్తులో ఆ భయంకరమైన ఫరో హస్తాల కింద, ఆ ఫరో యొక్క ఆ ఇనుప హస్తాల కింద బందీలుగా ఉండి చూసారా, వారు ఇటుకలు తయారు చేస్తూ ఫరో ఇచ్చే బత్తిని తిని త్రాగి ఎలాగలాగో కష్టపడుతున్నారు, ఎలాగలాగో పనిచేస్తున్నారు. ఎంత కఠినమైన పరిస్థితి వచ్చినా మళ్ళా దానికి అలవాటు పడ్డారు. కానీ విడుదల పొందాలనే ఆలోచన వారికి రాలేదు. ఈ రాత్రి నిజంగా విడుదల పొందాలనే ఒక ఆలోచన వచ్చిందంటే అది ముందు నిర్ణయంలో ఉన్నట్టే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి నువ్వెంత చదువువైనా, నువ్వెంత జ్ఞానివైనా, నువ్వెంత పండితుడివైనా, నువ్వెంత సైంటిస్టువైనా, నువ్వెంత విద్యావేత్తవైనా, ధనవంతుడివైనా, ఐశ్వర్యవంతుడివైనా, నీకు ఒక స్పృహ కావాలి, నీకు ఒక ప్రత్యక్షత కావాలి, దైవ దర్శనం కావాలి, దేవుని పట్ల ఒక నిరీక్షణ కావాలి. అది లేనట్లయితే నీవు అపస్మారక స్థితిలో ఉన్నట్టే. నువ్వు బ్రతికినా నువ్వు చచ్చిన వారితో సమానమే. ఈ రాత్రి రెండు వాక్యం దగ్గరికి మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. ఉన్నారా ఈ రాత్రి స్పృహలో? ప్రజలందరూ కూడా ఒక విధమైన బానిసత్వంలో మగ్గుతూ ఉన్నారు. కానీ ఒక అమరాము మాత్రమే, ఒక యెకోబేదు మాత్రమే ఐగుప్తులో చూసారా ఆ విమోచకుడు కొరకు ప్రార్థిస్తున్నారు. ఈరోజు ప్రపంచమంతా ఏదో ఒక విధానంలో బానిసలై బ్రతుకుతున్న సమయంలో ఎత్తబాటు కొరకు ఒక జనం ఎదురు చూస్తున్నారు. ఆ జనము కొరకే ఆయన రక్తము కార్చాడు, ఆ జనము కొరకే ఆయన కల్వరిలోకి దిగి వచ్చాడు, ఆ జనము కొరకే ఆయన విమోచకుడు దిగి వచ్చాడు. ఆయన ఎంతమంది ఇష్టపడుతున్నారు, ఎంతమంది ప్రేమిస్తున్నారు వాక్యాన్ని? సంఘాన్ని ప్రేమించొద్దు, సేవకులను ప్రేమించొద్దు, మతాన్ని ప్రేమించొద్దు, రాజకీయాన్ని ప్రేమించొద్దు, కులాన్ని ప్రేమించొద్దు, వాక్యాన్ని ప్రేమించమని మనం చేస్తున్నా. ఇవన్నీ భూ సంబంధమైనవి, వాక్యమే నిత్యమైనది, వాక్యమే శాశ్వతమైనది, వాక్యమే సత్యమైనది, వాక్యమే నిత్యము నిలిచేది. దాన్ని ప్రేమిద్దామా, లోకాన్ని ప్రేమిద్దామా? ఈ రాత్రి ప్రభు ఎవరితోనూ మాట్లాడుతున్నాడు. నేను ఆశిస్తున్నాను ఈ రాత్రి కూడిక నీ కొరకే అని నేను ప్రార్థన చేస్తున్నా. నేను నమ్ముతున్నా ఈ రాత్రి వృధా కాదని. మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఓ చూసారా, వారి ఎట్టి చాకరి ఇంకా ఒకరోజు అయ్యా మేము మా దేవుని ఆరాధించాలని ఒక ఆశ ఈ అమరాములకు వస్తే అడిగితే మీరు దేవుణ్ణి ఆరాధిస్తాకెళ్తారా అని చెప్పి ఫరో ఏం చేశాడు, ఇంకా వాళ్ళ పని భారాన్ని ఎక్కువ చేశాడు. అయితే ఒక రోజున ఫరో వాళ్ళు ఇటుకలు తక్కుతూ, ప్రైసెస్ పడుతూ, శ్రమ పడుతూ, రక్తం కారుస్తూ, పని చేయలేని ఓపిక లేని పరిస్థితిలో కృంగిపోతూ ఉంటే, సైనికులు వారిని కొరడాలతో కొడతా ఉంటే ఫరో ఆ కిటికీ గుండా చూసి ఆనందిస్తున్నాడంట. కానీ గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే మోషే ఆ కిటికీ గుండా ఆ శ్రమ పడుతున్న ప్రజలను చూసి స్తోత్రం చెప్దాం ఈ రాత్రి. అదే కిటికీ గుండా ఫరో చూసి ఆనందిస్తున్నాడు, కానీ అదే కిటికీ గుండా మోషే చూసి వృద్ధుడైపోతున్నాడు.
ఉగ్రుడైపోతున్నాడు. ఎప్పుడు నా ప్రజలను విడిపించాలి, ఎప్పుడు నా ప్రజలకు విడుదల వస్తుంది, ఎప్పుడు నా ప్రజలు విముక్తి పొందుతారనే ఒక నిజమైన ఒక వాంఛ, ఒక దాహము, ఒక కోరిక మోషేలో కనబడతా ఉంది. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. నమ్ముతున్నారా? అయితే వారు ఏం చేశారు? అక్కడున్న చట్టం ఏంటంటే ఐగుప్తిలో చూసారా, ఆడపిల్లల్ని బ్రతకనివ్వండి, మగ పిల్లల్ని చంపేయండి అనే ఒక ఫరో శాసనం వచ్చింది అక్కడ. ఆమేన్. అయితే మీరు నిర్గమకాండం 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయం తర్వాత చదవండి, మీకు అర్థమవుతుంది. ఆమేన్. అయితే మంత్రసానులకు చెప్పాడంట, ఐగుప్తి మంత్రసానులకు చెప్పాడంట, ఆ కానుపు పీటల దగ్గరే ఆడపిల్లల్ని అయితే బ్రతకనివ్వండి, మగపిల్లల్ని చంపేయండి అని చెబితే వాళ్ళు మగపిల్లల్ని కూడా బ్రతకనిస్తున్నారు. దేవుడంట ఆ మంత్రసానుల మీద దయ చూపించాడంట. అయితే ఒక రోజుని ఫరో అడిగాడు, ఏంటి మగపిల్లలు కనబడుతున్నారు ఏంటి అని అంటే మంత్రసానులు అన్నారంట, అమ్మా అయ్యా, మన ఐగుప్తి స్త్రీల వంటి స్త్రీలు వారు కారు. హెబ్రీలు అనగా అర్థము ప్రయాణం చేయవారు, ఒక చోట స్థిరముగా ఉండేవారు కాదు. హెబ్రీలు అనగా అర్థం ఏంటనగా ఒక స్థలం నుండి మరొక స్థలానికి ప్రయాణం చేసేవారు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. అయితే ఆ మంత్రసానులు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, ప్రైజ్ ది లార్డ్, ఐగుప్తి స్త్రీల వంటి స్త్రీలు కాదు, వారు సురుకైన వారు. హెబ్రీలు స్త్రీలు ఎలాంటి వారంట? ఆదివారం 10 గంటల కంటే 9:30కి వెళ్ళిపోయే సురుకుతనం వాళ్ళది. ఆమేన్. 10 గంటల కంటే 12ంటికి వచ్చేవాళ్ళు కాదు వీళ్ళు. సురుకైన వారు అంటే, సురుకు అంటే మెలకువ కలిగిన వారు, ఆత్మీయ ప్రత్యక్షత కలిగిన వారు, వాక్యం పట్ల గౌరవం కలిగిన వారు, వాక్యాన్ని ప్రేమించే ఆ గొప్ప తెగ, ఆ గొప్ప ప్రజలని బైబిల్ సెలవిస్తూ ఉంది. నమ్ముతున్నారా? ఆ కన్నీరు కార్చి ఆ అమరాము, ఎకుబేతులు చూసారా? అమరాము అతని పేరు, మోషే తండ్రి పేరు అమరాము, తల్లి పేరు ఎకబేదు. అయితే పగలంతా పనిచేసి అలసిపోయి మరలా రాత్రి సమయంలో అందరు మైమర్చి నిద్రపోతూ ఉంటే ఈ అమరామే ఆ ఇంటి పైన జమ్ము దానిపైన పైకెక్కి మోకరించి ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాడంట. దేవుని స్తోత్రం. ఈరోజు సీరియల్ దగ్గర ఎదురుగా ఉంటే ఏడిపోతుంది, కానీ గుళ్ళోకి వెళ్తే ఏడుపు రావట్లేదు కొంతమందికి. ఏమండి, సీరియల్ దగ్గర ఇంటూ కళ్ళు ఎర్రగా కందిపోయేటట్టుగా ఏడుస్తున్నారు, కానీ మందిరానికి వెళ్ళి వారి అవిధేయతను బట్టి, వారి బుద్ధిహీనతను బట్టి, వారి చేతగానితనం బట్టి పశ్చాత్తాపడి ఏడ్చి క్షమాపణ పొందే ప్రజలు లేరు. వినబడుతుందా మీకు? సీరియల్ దగ్గర, యూట్యూబ్ల దగ్గర, ఆమేన్, టీవీల దగ్గర ఏడ్చేవారు కనపడుతున్నారు. వారు నటిస్తున్నారు, ఆ సీరియల్లో నటిస్తుంటే ఇది నిజంగానే జీవించేస్తున్నారు. వాళ్ళేం డబ్బు తీసుకుని నటిస్తున్నారు. ఆ సీరియల్ ఒక సందర్భం వచ్చి ఎవరో చచ్చిపోయారు అనుకో, దాంట్లో ఆ ఆడమయ్యో మగబ్బాయో వాళ్ళు ఏడుస్తున్నారు అనుకో, పాపం అభిమానులకి ఏడిపోచేస్తుంది టీవీ ముందు కూర్చుని. బుద్ధిహీనత, వెర్రితనం ఇది. ఒక క్రైస్తవుడి యొక్క అసమర్థత ఇది. అలాంటి నీవు మందిరానికి వెళ్ళి నీ నోరు తెరిచి పవిత్రమైన పాటలు పాడటం అమానుష్యమైన కార్యం ఇది. ఇది మా బుద్ధిహీనత, ఇది ఒక వేషధారణ. జాగ్రత్త. ఈ రాత్రి నువ్వు ఉంటే వెచ్చగా ఉండు, లేదా చల్లగా ఉండు, మన బైబిల్ సెలవిస్తూ ఉంది. నీ కొరకు ఆయన రక్తం కార్చింది బుద్ధిహీనంగా తిరగమని కాదు, ఆయన నేను రక్షించుకున్నది పాతాళానికి పంపించడానికి కాదు, ఆయనతో సింహాసనం మీద కూర్చుండబెట్టుకోవటానికి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఈ రాత్రి? ఆమేన్. అంశం పేరేంటి? వాడ. చూడండి, వాళ్ళు ప్రార్థన చేసిన రీతిగానే దేవుడు వారి గర్భాన్ని తెరిచి కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన పేరు ఏమని పెట్టారు? మోషే. ఆమేన్. అమ్మా, అందరు ఇక్కడే ఉన్నారా? ఏమని పేరు పెట్టారు? మోషే. మోషే అనగా నీటి నుండి తీయబడినవాడు. నీరు దేనికి సాదృశ్యం అంటే జనములకు సాదృశ్యం. సరే, మంచిది, ఆ భాగాన్ని అట్టు పెడదాం. అయితే ఇక్కడ అక్కడున్న చట్టం ఏంటి? మగపిల్లల్ని చంపేయాలి, ఆడపిల్లల్ని. ఇప్పుడు ఆ సైనికులు ఇంటింటికి తిరుగుతున్నారు.
అంటే ఆడపిల్ల ఏడుపు మగపిల్ల ఏడుపు తేడా ఉంటుందంటారా? ఏమ్మా అమ్మ టీచర్ గారు, అంగన్వాడీ టీచర్ గారు, ఉంటుందా? రైట్, గాడ్ బ్లెస్ యూ. లేదంటున్నారు. పిల్లలతో చిన్నప్పుడు మరి వాళ్ళు పెంచుతున్నారు కదా అంగన్వాడీ బళ్ళు, అందుకని వాళ్ళు గుర్తుపట్టారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. సైనికులు ఇంటింటికి తిరుగుతున్నారు, కానీ ఎకబేతు 3 నెలలు మాత్రమే పెంచగలిగింది. అక్కడి నుంచి ఏడుపు ఎక్కువ అవుతుంది. ఏం చేస్తుంది? పిల్లవాడు ఏడుపు ఇక ఆపలేకపోతా ఉంది. ఇంటింటికి తిరుగుతుంది. ఎక్కడైనా చిన్న శబ్దం వస్తే సైనికులు లోపలికి వచ్చేస్తున్నారు. అలా తెలియ కొంతమంది మగపిల్లలు పుడితే ఆ సైనికులు తీసుకెళ్ళి ఆ నైల్ నదిలో పడవేస్తే ఆ హెబ్రీ పిల్లల్ని తిన్న ఆ మొసళ్ళు ఇంతలో బలిసిపోయినాయి అంట నదిలో. కానీ ఇప్పుడు ఎవరు పుట్టారు అక్కడ? ఒక రాజు, ఒక విమోచకుడు, ఒక 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 రక్షకుడు పుట్టాడు అక్కడ. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ లార్డ్. అయితే ఆ తల్లిక ఆ బిడ్డని పెంచలేకపోవటం అంటే వేరే విధంగా కాదు, అంటే ఆ బిడ్డని దాయలేకపోతుంది, ఒక మాట చెప్పాలంటే. ఎందుకంటే వయసు పెరిగిన కొందుకు ఏమవుతుంది? మొదటి నెల, 2వ నెల, 3వ నెల పెరిగిన కొందుకు వాయిస్ పెద్దది వస్తుంది, స్వరం పెద్దదవుతుంది. బయట ఎక్కడ వినపడుతుందో, అయ్యా ఆ సైనికులు శబ్దాలు, కాళ్ళ శబ్దాలు వినపడుతుంటే గబగబ బహుశా తల్లి నోరు మూసిందేమో ఏడమాకని, తప్పురా ఇలా అనమాకరా అని అందేమో, అలా అన్నావేంటి అని అందేమో. ఏమన్నా గుర్తొస్తున్నాయా మన స్టోరీస్? అల్లా అనకూడదు అని దాస్తుందేమో మోషే తల్లి. నాకేదో జ్ఞాపకం వస్తుంది. నీకు వస్తుందా? సంతోషం నీకు వస్తుందంటారా? వయసు రాలే ఇంకా నీకు. స్తోత్రం చెప్దాం ఒకసారి. అలా అనకూడదు, అలా ఏడవకూడదు. అయ్యా నిన్ను దాయలేను నేను అని ఎన్నేళ్ళే దాసిందంట? 3. ఈ 3 పరిపూర్ణత. తండ్రి ఆయనే, కుమారుడు ఆయనే, పరిశుద్ధాత్మ ఆయనే. త్రియాక కాదు. నా పేరు శామ్యూయేల్, నా భర్తకి నేను, నా భార్యకి నేను ఎవరిని, నా పిల్లలకి నేను ఎవరిని, నా తండ్రికి నేను ఎవరిని? కుమారుని ఒక్కడా ముగ్గురా? అది తెలవట్లే మీకు. దేవుడు ఒక్కడా ముగ్గురా? దేవుని పేరేంటి? ఆ మాత్రం తెలవకే మేము ఇన్నాళ్ళు భక్తి చేస్తున్నాం అంటారా? వాయిస్ వినపడుతుంది బయట నుండి, మీరు అంటలేదులే. అక్కడక్కడ కూర్చున్న వాళ్ళు అంటున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3 నెలలు అనగా నీతీకరణము, శుద్ధీకరణము, పరిశుద్ధాత్మ బాప్తిస్మము. ఈ 3 కార్యాలు. అంటే ఇప్పుడు ఒక స్త్రీ బిడ్డను కనాలంటే 3 కార్యాలు. 1 ఉమ్ము నీరు, 2 రక్తము, 3 జీవము. ఒక వ్యక్తి రక్షించబడాలంటే నీటి బాప్తిస్మము, రక్తం ద్వారా శుద్ధీకరణము. ఎప్పుడైతే రక్తం ద్వారా శుద్ధి చేయబడ్డావో అప్పుడు నిన్ను పరిశుద్ధాత్మతో నింపుతాడు ఆయన. నోహు కాలంలో భూమికి జలప్రళయం ద్వారా నీతీకరణం జరిగింది. యేసుక్రీస్తు కల్వరిలో రక్తం చిందించడం ద్వారా భూమికి శుద్ధీకరణం జరిగింది. 3వది అగ్ని బాప్తిస్మము. పైన అగ్ని గంధకాలు దాయబడ్డాయి. ఈ పంచభూతములు మిగితమైన వేండ్రముతో ఈ భూమి లయమైపోయి ఆ తర్వాత నూతన ఆకాశము, క్రొత్త ఆకాశం, క్రొత్త భూమి, మరొక ప్రపంచంలోకి వెళ్ళబోతున్నాం. అది స్టోరీ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ. కాబట్టి మనిషికి 3 కార్యాలు. నీతీకరణం జరగాలి, శుద్ధీకరణం జరగాలి. అంటే ఒక భౌతికమైన జన్మలో ఏ విధంగా 3 కార్యాలు ఉన్నాయో ఆత్మ సంబంధమైన జన్మలో అవే కార్యాలు ఉన్నాయి. అయితే ఒక వ్యక్తికి ఏ విధంగా జరుగుతుందో ఈ సృష్టికి కూడా అలాగే జరుగుతుంది. నోహు కాలం ముందు సూర్యుడు ప్రపంచమంతా ఒకేసారి వెలుగొచ్చింది, కానీ జల ప్రళయం ద్వారా భూమి కొంచెం షేక్ అయింది అన్నాడు ప్రవక్త. అందుకే మనకు పగలు ఇప్పుడు అమెరికాకి, మనకి ఇప్పుడు రాత్రి, అమెరికాకు ఇప్పుడు పగలు. అర్థమవుతుందా మీకు? కొంచెం జాగ్రత్తగా వినండి. ఆమేన్. ఒక ఆయన అన్నాడు, ఈ సంగతులని మనకెందుకురా, గుడికి వెళ్ళామా లేదా, కానికి ఇచ్చామా లేదా, పాస్టర్ గారితో ప్రార్థన చేసుకున్నాం లేదా, పాస్టర్ గారు మనం దీవించాడా లేదా, ఆమేన్. ఇక మనం పొలం పనులకి వెళ్దాంరా, ఉద్యోగానికి వెళ్దాంరా, డ్యూటీకి వెళ్దాం. మచ్చరేసేసారు, అటెండెన్స్ వేసేసారు, ఆర్డర్ అయిపోయింది, ఫినిష్. ఈరోజు మళ్ళీ వచ్చే ఆదివారం ఇక కాదు కాదు కాదు. ఏమని చెప్తారు మీరు ఈ రాత్రి?
ఏమని సమాధానం ఇస్తారు ఈ రాత్రి? ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. 3 నెలలు మాత్రమే కాపాడగలిగింది. కానీ అప్పుడు దేవుడే ఆమెకు ఒక ఆలోచన కలిగించాడు. జమ్ము తయారు చేసి, జమ్ముతో తయారు చేయబడిన పెట్టి, అదొక ప్రత్యక్షత. అది సమయం కాదు దాని గురించి చెప్పడానికి. ఎన్నో కార్యాలు దాంట్లో దాయబడ్డాయి. ఒక సంగతి నేను చెప్తాను. ఆ పెట్టి తయారు చేసి మట్టిని కీలుగా పూసి, ఆ జమ్ము పెట్టికి మట్టిని జిగట మన్ను, మనను కూడా ఏ మన్నుతో తయారు చేశాడంట? 16 మూలకాలతో మనం తయారు చేయబడ్డాం. మనం మట్టి నుండి తీయబడ్డాం. ఇప్పుడు ఆహారం కూడా మనకి శరీరానికి ఎక్కడి నుంచి వస్తుంది? మట్టి నుండే. దేవునికి స్తోత్రం. అందుకే ప్రభు అన్నాడు, మట్టి నుండి వచ్చిన వాడు మట్టిలోంచి ఆహారం తింటాడు, ఆత్మ సంబంధి పైనుండి వచ్చి ఆహారం తింటాడు అన్నాడు ఆయన. ఆమేన్. పైనుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఈ ఆహారం తిన్నవాడు మరలా మరణిస్తాడు, కానీ నన్ను తిన్నవాడు నిరంతరం జీవిస్తాడు అన్నాడు ఆయన. మహిమ కలుగును గాక. వింటున్నారా? ప్రైజ్ లార్డ్. అయితే ఈ జిగట మన్నుని లోపట బయట కీలు పూసి ఆ మోషే సుందరుడై ఉన్నాడంట. ఎలా ఉన్నాడు? ఒకసారి చదవండి. 2వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండము. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడును గాక, ఈ రాత్రి నిన్ను దర్శించును గాక. ఈ ప్రయాస, ఈ కూడిక ఈ కుటుంబానికి ఆశీర్వాదంగా ఉండును గాక. ప్రతి బంధకం నుంచి విడుదల కలుగును గాక. గొప్ప సమాధానము కుటుంబం ఉండును గాక. ప్రైజ్ లార్డ్. దేవుడే ఏలును గాక. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఇక్కడ చేరిన మీకు కూడా అదే సమాధానం. ఈ శబ్ద యంత్రం ద్వారా వింటున్న దేవుని ప్రజలారా, మీకు కూడా అదే సమాధానం కలుగును గాక. ఎప్పుడంటే నువ్వు అంగీకరించినప్పుడు. ఆమేన్. కడుపు నిండా తినొచ్చినోడికి పలవ పెట్టిన తింటాడా? బాబు ఇప్పుడే తినొచ్చానయ్యా, ఇక తిన్నో, ఏదో టీయో కాఫీ ఇవ్వు, లేదంటే ఏదో కొంచెం స్వీట్ ఇవ్వు, అంతేగాని ఇంత జాయింట్లు వేసిన పీకల దాకా తిన్నవాడికి ఎక్కిద్దా? నేను ఎందుకంటున్నాను అర్థం చేసుకోవాలి. ఆమేన్. తినేసిన వాడు మళ్ళీ అసలు ఖాళీ ఉంటే కదా, కడుపు ఖాళీ ఉంటే కదా తినడానికి, అంతేనా? హల్లెలూయా. కాబట్టి చాలా ఉంది, కానీ అందరు ఇక్కడే ఉన్నారా? ఆమేన్ చెప్దామా? ప్రైజ్ లార్డ్. ఇంకో సామెత ఉంది, కడుపు నిన్నవాడు మాటలు వేరంట, ఆకలి అయ్యేవాడు మాటలు వేరంట. సామెతల గ్రంథంలో ఉంది, కడుపు నిన్నవాడు తేనె పొట్టినైనా తొక్కేస్తాడంట. కాబట్టి రాత్రి గమనించాలి. 3 నెలలు తర్వాత ఒక జమ్ము పెట్టి తయారు చేసి సుందరుడై ఉన్నాడు. చదవండి 3వ వచనం, 2వ అధ్యాయం 3వ వచనం. వాని కొరకు ఒక జమ్ము పెట్టిని తీసుకొని జిగట మన్నును కీలును పూసి, చాలు 2వ వచనంలో ఉందనుకుంటా మాట. సుందరుడై ఉండుట చూసి ఎలా ఉన్నాడా బాలుడు? కల్ముషము లేనివాడిగా, ప్రకాశించేవాడిగా. దేవునికి స్తోత్రం. ప్రభువుకు మహిమ. చూసారా? ఆ బిడ్డని ఆ సైనికులకు అప్పగించలేక, ఆ నైల్ నదిలో ఆ మొసళ్ళకు ఆహారముగా వేయటానికి ఇష్టం లేక, వారు ఒక మరణమును తప్పించుకునే మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆమేన్. అక్కడ ఉన్న రాజశాసనాన్ని, రాజు చట్టాన్ని, ఐగుప్తిక నియమాన్ని, ఇశ్రాయేలు మీద ఉన్న నియమాన్ని, ఇశ్రాయేలు మీద ఉన్న మరణాన్ని తప్పించడానికే ఈ తల్లి ఒక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసింది. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ. ప్రపంచం మీద రాబోతున్న ఆ తెగులను, ఆ మరణమును, ఉపద్రవం తప్పించడానికే దేవునికి విమోచన ప్రణాళికను చేశాడు ఆయన. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా? ఆ జమ్ము పెట్టి తయారు చేయాలనే ఆలోచన ఎలా వచ్చింది? దేవుడే. ఆమేన్. జమ్ము పెట్టిని తయారు చేయాలని ఆలోచన ఎలా వచ్చింది? దేవుడే. దాన్ని కీలు పూయాలని ఆలోచన ఎలా వచ్చింది? దేవుడే. దాన్ని నైల్ నదులు విడిచిపెట్టాలని ఎలా వచ్చింది ఆలోచన? దేవుడే.
ఏ సమయంలో పెట్టాలి ఆ పెట్టిని? ఏ సమయంలో పెట్టాలి ఆ పెట్టిని? ప్రైజ్ లార్డ్. ఫరో కుమార్తె స్నానానికి వచ్చేస్తున్న సమయంలో, ప్రైజ్ లార్డ్, వింటున్నారా? సమయానికి వస్తున్న సమయంలో ఈ పెట్టిని ఆమె ఎద్దుకు చేరాలి. ఇది దేవుని ప్రణాళిక. అయితే ప్రియ దేవుని పిల్లలారా గమనించండి. ఆ సుందరుడై ఎంతో ముద్దుగా, అందముగా, సౌందర్యముగా, చక్కగా ఉన్న ఆ చిన్న బాలుడైన మోషే, దేవుని స్తోత్రం, మోషేని అమరాము పేరు పెట్టలేదు, మోషేని ఎకబేది పేరు పెట్టలేదు, మోషేని ఫరో కుమార్తె పేరు పెట్టింది. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. ఒక రాణి పేరు పెట్టింది ఆయనకి. ఎందుకు రాణి ఎందుకు పెట్టాలి? ఆయన రాజు కాబట్టి, సామాన్యుడు కాడు. దేవునికి మహిమ. అందుకే గత 2 వారాలుగా చెప్తున్నాను, మనం విలువ పెట్టి కొనబడిన వారం. ఇలాంటి కోట్ల ప్రపంచాల రక్తానికి సరిపోవు. అయితే మన బ్రతుకు అలా ఉండాలి. అర్థమైందా? ఆమేన్ చెప్దామా? ప్రైజ్ లార్డ్. వెళ్దాం, సమయం లేదు, నేను ముగిచ్చేస్తాను 2 మాటలు చెప్పి. ఆ నైల్ నదిలో హెబ్రీ పిల్లల్ని, మగపిల్లల్ని అనేక మందిని ఐగుప్తు సైనికులు తీసుకెళ్ళి నదిలో పారేసినప్పుడు మొసళ్ళు తిన్నాయంట. అయితే ఇప్పుడు ఆ పెట్టి మెల్లిగా ప్రయాణం చేస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్. ఆ మొసళ్ళు దగ్గరికి అలా వెళ్తున్నాయి అంట, కానీ మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాయి, తాకలేకపోతున్నాయి. దేవుని స్తోత్రం. ఆ పెట్టిలో ఉన్నది ఎవరు? యువరాజు. ఆ పెట్టిలో ఉన్నది ఎవరు? ధర్మశాస్త్రాన్ని తీసుకురాబోయేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆ బిడ్డను కాయవలసిన బాధ్యత ఎవరిది? దేవునిది. దేవునికి మహిమ. నీవు ఆ రక్తం కిందకి రాగలిగితే, ఆ విమోచన ప్రణాళికలో జగత్ పునాది వేయబడక మునిపే ముందుగా నీ పేరు ఉంటే ఆ బాధ్యత దేవునిదే. ఆమేన్, ఆమేన్. నువ్వు సురక్షితమైన ఆ స్థలానికి చేరే వరకే ఈ ప్రపంచంలో ఏ శక్తి నిన్ను తాకలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మనం చేస్తున్నా, నేను ఏ శక్తి తాకలేదు. ప్రైజ్ లార్డ్. చూసారా? అయితే ప్రయాణం చేస్తూ ఉంది. ప్రవక్త వర్ణిస్తూ ఉన్నాడు. సమయం చాలదు కానీ ఒక్క మాట చెప్తా. అప్పుడే పెను తుఫాన్ స్టార్ట్ అయిందంట, అప్పుడే పిడుగులు పడుతున్నాయంట. ప్రైజ్ లార్డ్. వర్షం స్టార్ట్ అయ్యి పెనుగాలులు, తుఫానులు, అలలు లెగిస్తూ ఉన్నాయి. ప్రైజ్ లార్డ్. ఒక వ్యాఖ్యానకర్త వర్ణిస్తున్నాడు సందర్భాన్ని. ఉరుములు, మెరుపులు దాడి చేస్తూ ఉన్నాయి. ప్రకృతి యావత్తు విలవిలలాడిపోతుందంట. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విలవిలలాడుతున్న ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో, సాతానిక ఏదైనాలో దేవుని కుమారుడు ప్రయాణం చేస్తున్నాడు. గ్లోరీ టు గాడ్. దేవునికి మహిమ. నీవు ఆ రక్తం కిందకి రాగలిగితే, ఆ వర్తమానంలోకి రాగలిగితే, ఆ వాగ్దానంలోకి రాగలిగితే, ఆ వాక్యపు స్థానంలోకి రాగలిగితే నీవే ఒక యువరాజువి. ఆయన రాజులకు రాజు. మనం రాజుమైతే ఆయన రారాజు అయి ఉన్నాడు. మనం ప్రభు అయితే ఆయన ప్రభులకు ప్రభు అయి ఉన్నాడు, లోకానికి కాదు. ఒక రాజకుమారుడు వెళ్తున్నాడు, మొసళ్ళు వెళ్తున్నాయి అంట, ఆ పెట్టిని తాకటానికి వెళ్తున్నాయి అంట. కానీ గొప్ప కార్యం ఏంటంటే బలిష్ఠుడైన దూత ఆ పెట్టిని ఆవరించి ఉన్నాడు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రకాశమానమైన వెలుగు, తేజోమయమైన వెలుగు, దేవుని ప్రసన్నత, అశక్యన మహిమ ఆ పెట్టి చుట్టూ ఆవరించి ఉన్నది. దేవునికి మహిమ. జలములలో నేను పడి వెళ్ళినా అవి నన్ను ముంచు జలవు, అగ్నిలో పడి నేను వెళ్ళినా అవి నన్ను, భక్తులు అన్నారా? ప్రైజ్ లార్డ్. పర్వతములు తొలగినను, మెట్టలు దద్దరిల్లినను, నాయన కృప, నాయన కృప, ఆయన కృప ఎన్నడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి మనకు ఆ కృప కావాలి. ఈ లోకంలో మనం ఎన్ని స్థితిగతులు కలిగి ఉన్నా మంచిదే, దేవుడు మీకు ఇచ్చిన స్థితిని బట్టి దేవునికి మహిమ, రైట్. కానీ దీనికంటే విలువైనది, ఖ్యాతి గలది, శాశ్వతమైనది, ఉన్నతమైనది ఆయన యొక్క రక్తము. ఎక్కడో ఒక చోట్లను సరిపెట్టుకోమాకండి, ఏదో ఒకటిలో సరిపెట్టుకోమాకండి. మిషన్ దగ్గర తప్పుగా అనుకోద్దు. మీరు జాకెట్ ఇచ్చారనుకోండి, సరిగా కుట్టలేదనుకోండి, ఆమె వేసుకుంటారా, ముఖాన్ని పడేస్తారా?
ఏమ్మా 1000 రూపాయలు పెట్టి తీసుకున్నా ఇలా కుట్టావు ఏంటమ్మా అని అనరా? 4 రోజులు వేసుకుని తీసేసేది సరిగా లేకపోతే ఆ జాకెట్ తీసి పారేస్తుంటే నిత్యం ఆయనతో ఉండాలి. నువ్వు సరిగా లేకపోతే నిన్నేం చేస్తాడు ఆయన? నీ బ్రతుకును తృణీకరించడా? నీ జీవితాన్ని తృణీకరించడా? నీ కుటుంబాన్ని తృణీకరించడా? ఈ రాత్రి జాగ్రత్తగా ఉండాలి వాక్యం దగ్గర. ఆఫ్టర్ ఒక సామాన్యమైన క్లాతే నీ సరైన ఆదులతో కుట్టపోతే నువ్వు తీసుకెళ్ళి అక్కడ పడేస్తున్నావే, నిన్ను ఎలా స్వీకరిస్తాడు ఆయన? నీ జీవితాన్ని ఎలా స్వీకరిస్తాడు ఆయన? ఆమేన్, 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 ఆమేన్. స్వీకరిద్దాం, వాక్యాన్ని స్వీకరిద్దాం. రేపేం జరిగిద్దో మనకు తెలీదు. ఇవాళ నేను నమ్ముతున్నా ఈ రాత్రి నా ఈ ఆఖరి మాటలేమో నాకు తెలీదు. రేపు మనం చూస్తామో లేదు తెలీదు. కానీ ఒక నిశ్చిత ఉండాలి. ఆయన నేను ఎప్పుడు పిలిచినా ఆయనతో ఉండాలి. అదే క్రొత్త జన్మ. కాబట్టి ప్రయాణం చేసి వెళ్తూ ఉంది. చుట్టూ శత్రువులే, చుట్టూ శత్రు సమూహంలే, చుట్టూ అగాధంలే, పెను తుఫానులే, గాలివానులే, ఉరుములు, మెరుపులు, ప్రళయాలు. గ్లోరీ. ఆమేన్, ఆమేన్. నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ యుద్ధకొచ్చేదా, నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే. గ్లోరీ. వేడి నీళ్ళు నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నాశ్రయము నీవే యేసయ్యా, నీ యొద్దకొచ్చే వారిని త్రోసివేయవే. నాశ్రయము నీవే యేసయ్యా, నీ యొద్దకొచ్చే వారిని త్రోసివేయవే. రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా, రాజా రాజా నా రాజా, రాజా రాజా యేసు రాజా, నీవే దేవుడవని నీకే మ్రొక్కేదా, నీవే తండ్రివని నీ యొద్దకొచ్చేదా. హల్లెలూయా. రాత్రి మనం ఆయన దగ్గరికి వద్దామా? నన్ను నేను పరిశీలన చేసుకుందాం. నేను ఆయన ఎదుటి నిలబడినప్పుడు నేను ఉమ్ము వేయించుకునేవాడిగా ఉండకూడదని నా ఆశ, నా జీవిత ఆశ, నా లక్ష్యం అది. ఈ రాత్రి నీవు కూడా ఒకసారి ఆలోచిస్తావా? ఆయన మన జీవితాన్ని తృణీకరించకూడదు, మన బ్రతుకులను తృణీకరించకూడదు. ఇప్పుడు జీవిస్తున్న జీవితం నీ భర్తకి నచ్చుతుందా? నీవు జీవిస్తున్న జీవితం నీ భార్యకు నచ్చుతుందా? నువ్వు జీవిస్తున్న జీవితం నీ తల్లిదండ్రులకు నచ్చుతుందా? ఒకసారి ఆలోచించేద్దాం, లోతుగా ఆలోచిద్దాం, పరిశీలిద్దాం. కానీ ఆయన చేతులు చాపుతున్నాడు. నా తండ్రి రా, నా పిల్లలారా నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు రండి, నా ఎద్దుకు రండి. ప్రైస్ లార్డ్. నా ఎద్దుకు వచ్చేవారు నేను ఏమాత్రమును త్రోసివేయను. కాబట్టి రాత్రి ఆ విలువైన సమయాన్ని దేవుడు మనకు అపాయింట్మెంట్ ఇచ్చాడు, గొప్ప అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశాన్ని త్రోసివేయొద్దు, అవకాశాన్ని తృణీకరించవద్దు, నువ్వు తీర్పులో నిలబడవద్దు. ఈ రాత్రి కూడిక ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వెక్కడున్నా సరే, నువ్వే స్థితిలో ఉన్నా సరే, నువ్వే స్థలంలో కూర్చున్నా సరే, దేవుడు ఖచ్చితంగా ఆ రోజు ఆదామా అని పిలిచిన దేవుడే ఈ రాత్రి నిన్ను ప్రేమించి పిలుస్తున్నాడు. ఆయన కృంగిపోవద్దు, నువ్వు కృంగిపోవద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ జీవితాన్ని ప్రభువుకు అర్పించి రాత్రి, నీ జీవితాన్ని ప్రభువుకు సమర్పించి రాత్రి
మనం కొంతసేపు కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి వారము. గ్యారెంటీ లేదు ఈ దేహానికి, ఈ జీవితానికి గ్యారెంటీ లేదు, ఈ బ్రతుకు గ్యారెంటీ లేదు. మనం తయారు చేసుకున్న వస్తువు కన్నా గ్యారెంటీ ఉంది, కానీ ఈ మనిషికి లేదు. కానీ ఆయన ఇస్తున్నాడు గ్యారెంటీ, భరోసా ఇస్తున్నాడు ఆయన, భరోసా ఇస్తున్నాడు ఆయన. ఆయన గొప్ప గ్యారెంటీ ఇస్తున్నాడు ఆయన ఒక పరిపూర్ణమైన హామీ ఇస్తున్నాడు ఆయన. దేనికో తెలుసా? నిత్యమైన దాని మీద నువ్వు విశ్రాంతి పొందాలి, నిత్యమైన దాని మీద నువ్వు విశ్రాంతి పొందాలి. అందుకే ఆయన ఒక భరోసా ఇస్తున్నాడు ఈ రాత్రి. రండి వాక్యం దగ్గరికి, రండి వాక్యం ఎద్దుకు, క్రీస్తు ఎద్దుకు రండి, ప్రభు దగ్గరికి రండి. ఆయన రక్తంలో, ఆ ఇమ్మానుయేలు రక్తనాళముల ద్వారా స్రవించిన ఆ రక్త ప్రవాహంలో ఈ రాత్రి నువ్వు కరగబడాలి. ముడత మచ్చ డాగు లేని ఓ నిష్కలంకమైన ఓ క్రీస్తు భార్యగా మనం మార్చబడాలి. మన జీవితాలు యోగ్యమైనవి కావు. మనందరం ఏదో ఒక రకమైన దోషము, నేరము, అపరాధము, శిక్షకు అర్హులమే. నేను, నీవు, మనందరము. చూసారా బైబిల్ చెప్తుంది, చూసారా అందరూ అంతటను పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్న వారమే. కానీ బైబిల్ సెలవిస్తుంది, నిన్ను ముందుగా ఎన్నుకుంటే, నిన్ను ముందుగా ఏర్పాటు చేసుకుంటే, ఆమేన్. ఆ సమరీ స్త్రీని పిలవలేదా? ప్రైజ్ ది లార్డ్. ఆ మేడి చెట్టు ఎక్కిన జక్కీని పిలవలేదా? ప్రైజ్ ది లార్డ్. పిలవలేదా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ దారి ప్రక్కన కూర్చున్న గుడ్డివాడైనా భర్తమైన పిలవలేదా? ఈ రాత్రి నువ్వు ఎక్కడున్నావు? త్రోవ ప్రక్కన ఉన్నావా? బావి దగ్గర ఉన్నావా? చెట్టు అని మిద్ది మీద ఉన్నావా? చెట్టు అని గర్వంతో నీవు ఉన్నావా? నాకెవరు చాటి లేరులే అనుకున్నట్టున్నావా? నువ్వు దిగాల్సిందే, నువ్వు దిగాల్సిందే, జీరోకి రావాల్సిందే. ర్యాకెట్ పైకి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వస్తుంది అది? 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 జీరో అనగానే పెద్ద శబ్దం, అది అవరోహణ లెక్కింపు. ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే జీరో అనగానే ఒక పెద్ద మంట, పేలుడు అక్కడ వస్తుంది. ఆ పేలుడికే ర్యాకెట్ పైకి వెళ్ళిపోతుంది. ఆ గొప్ప పేలుడు తొందరలో జరగబోతూ ఉంది. ఇప్పటికి ఇశ్రాయేల్ దేశానికి, ఇరాన్, ఇరాక్, చూసారా, పాలస్తీనా దేశానికి మధ్య 52 ముస్లిం దేశాలు ఒక్క ఇశ్రాయేల్ మీదకి యుద్ధానికి లేస్తున్నాయి. ఎందుకు తెలుసా? ప్రవచనాలు నెరవేర్చబడాలి, వాక్యం నెరవేర్చబడాలి. ఆమేన్. ఎందుకంటే వారు ఇంకా మెస్సయ్యాను నమ్మలేదు, యేసుక్రీస్తుని విశ్వసించలేదు. వారు పాత నిబంధన కిందే కూర్చున్నారు. అందుకే వారికి ఇంతవరకు బలులు లేవు, వారికి యాగాలు లేవు. వారికి ఇంకా ఒక చిన్న గోడ మిగిలి ఉన్నది. దాని పేరే ఏడుపుల గోడ అని చెప్పబడింది. ప్రతి విశ్రాంతి దినమందు శనివారం వెళ్ళి అక్కడ ఏడుస్తూ ఉన్నారు ఇశ్రాయేలీలు. అక్కడ ప్రభువా మాకు మెస్సయ్యను పంపమని కేకలు వేస్తున్నారు. అందుకే ఈ మధ్యకాలంలోనే గోత్రాల యొక్క రక్త పరిశోధన చేస్తున్నారు. తెలుసా? ఎక్కడున్నారు? కొంచెం స్పృహలోకి రండి భక్తులారా, క్రైస్తవులారా, కొంచెం మేల్కొనండి. 12 గోత్రాలు లెక్క రావాలి. వాళ్ళలో యాజకుని గోత్రం ముందుకు రావాలి. వాళ్ళు బలిపశువుని ఆ యొక్క బలిపీఠం మీద వధించాలి. మరలా వారికి మెస్సయ్య రావాలి. దేవుని స్తోత్రం. ఎప్పుడో తెలుసా? అన్యజనుల కాలం ముగించబడిన తర్వాత, వధువు ఎత్తబడిన తర్వాత మహాశ్రమల కాలం భూమి మీదకి వస్తుంది. ఆ మహాశ్రమల కాలంలోనే బుద్ధి లేని కన్యక శ్రమల్లో ఉంటుంది. కానీ వధువు ఎక్కడికి వెళ్తుంది? ఆ వాడ, ఆ జమ్ము పెట్టి ప్రవక్తనాడు దాన్ని మందసం అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి వెళ్ళింది? ఎక్కడికి చేరాలో అక్కడికి వెళ్ళింది. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో నువ్వు ముందుగా విమోచించబడిన వ్యక్తివైతే నీవు ఆ వాగ్దానములు చేరే వారికి నేనేది ఆపలేదు. నమ్ముతున్నారా? కాబట్టి ఆ మిరియాము, మోషే అక్క పేరు మిరియాం, స్టోరీ అది కదా. ఏం జరుగుతుందని పాపం వెతుకుతూ ఉందంట. కరెక్ట్గా ఫరో కుమార్తె అక్కడికి స్నానానికి వచ్చింది. ఈ పెట్టి మెల్లిగా అక్కడికి వెళ్ళింది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ పెట్టిని తీసుకొచ్చారు. ఓపెన్ చేయగానే
పిల్లవాడు ఎంతో అందంగా ఉన్నాడు, చూడముచ్చటగా ఉన్నాడు. అసలు ఈ బిడ్డని విడిచిపెట్టడానికి కాకి కన్న ప్రేమలాగా పేగులు తరుక్కుపోయినాయి అంట చూడగానే. గ్లోరీ. కొంతమందిని చూస్తే పేగులు తరుక్కుపోతే, కొంతమంది చూస్తే ఉమ్మేయాలనిపిస్తుంది, కొంతమందిని చూస్తే పెట్టాలనిపిస్తుంది అంట, కొంతమందిని చూస్తే దాచుకోవాలనిపిస్తుంది అంట. స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ బిడ్డను చూడగానే దాచుకోవాలని ఆలోచన వచ్చింది ఆమెకి. ఈయన ఎవరికి ఎక్కడికి ఎవరికి చెందనివ్వను, నేనే దాచుకోవాలి. మరి నువ్వు వండుకున్న కూర నువ్వే తింటావు, నువ్వు వండుకున్నాను నువ్వే తింటావు, అంతేనా? ఆమె చెబుదామా? అది ఎవరి కొరకు సిద్ధపరచబడింది? ఫరో కుమార్తె కొరకు. ఆమె తల్లిగా రావాలి. ఆ ఫరో మోషే ఎక్కడ పుట్టాడు? బానిసలుగా ఉన్న హెబ్రీల్లో పుట్టాడు. కానీ ఎక్కడ పెరగాలి? మోషే ఎక్కడ పెంచబడాలి? మోషే ఎక్కడ పెరగాలి? ఫరో ఇంటిలో. పుట్టింది అక్కడ, పెంచేది మరొక చోట. గ్లోరీ టు గాడ్. పుట్టింది రక్త మాంసములు కలిగిన దేహంలో మన తల్లిదండ్రుల ద్వారా వచ్చాం. పుట్టింది ఇక్కడే, జీవించేది నిత్యత్వంలో. నీ ప్రయాణం అది, నీ జర్నీ అది. క్షైతనే ఈ శరీరం నుండి, కాలమనే ఈ దేహం నుండి, తీయఫనే నిత్యత్వంలోకి నువ్వు ప్రయాణం చేయాలి. ఆమేన్, ఆమేన్. ప్రభుకు మహిమ. ఓపెన్ చేయగానే బిడ్డను చూడగానే చాలా ఎర్రగా, చాలా బొద్దుగా ఉన్నాడేమో. ఆమెను చెబుదామా? బొద్దుగా ఉన్నాడేమో. బొద్దుగా ఉన్నవాళ్ళు ఆమెను చెప్పండి. సన్నగా ఉన్నవాళ్ళు ఆమెను చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. భలే నవ్వుతున్నారమ్మా. ఆమేన్, గ్లోరీ. అయితే మిరియాము ప్రక్కనే ఉంది. అమ్మా ఈ బిడ్డని పెంచడానికి 3 నెలలు బాలింత కావాలి. దేవుని ప్రణాళిక ఎంత గొప్పదో తెలుసా? గ్లోరీ టు గాడ్. వెళ్ళి ఎవరిని తీసుకొచ్చింది? మోషే తల్లినే తీసుకొచ్చింది. అమ్మా నీ కొరకు పెంచనా బిడ్డని? ఇప్పుడు ఆ బిడ్డకు పాలు ఎక్కడి నుంచి వెళ్తున్నాయి? సొంత తల్లి నుండే. ఓ వధువా, నీకు వాక్యం ఎక్కడి నుంచి వస్తుంది? క్రీస్తులో నుండే. సమస్త శాఖల నుండి కాదు, మానవ సిద్ధాంతం నుండి కాదు. చూసారా, మానవ కల్పితమైన పద్ధతుల నుండి నీకు వాక్యాన్ని ఇవ్వట్లేదు. సొంత ఎలోహిం, గొప్ప ఎల్షద్దాయ్, సర్వోన్నతుడైన దేవుడే, ఆయన ఒక జీవాన్ని నీకు ఇస్తున్నాడు. ఆయన ఈ రాత్రి నీ రామంలో నిక్కబడవాలి. నువ్వు నిజంగా దేవుని యొక్క ముందు ఎన్నికలో ఉంటే ఈ రాత్రి అసలైన స్థానంలోకి రావాలి. భక్తి అంటే ఏదో ముసుకేసుకుని కూర్చొనేది కాదు. భక్తి అంటే ఏదో రోజులు గడిపేది కాదు. నీ జీవితంలో దినదినము క్రీస్తు సారూప్యంలోకి రావాలి. నిత్యత్వంలో ఉండే జీవితం రావాలి. దాని కొరకే ప్రభు అయిన యేసు, అదృశ్యుడైన దేవుడు దృశ్యముగా మానవుడిగా వచ్చాడు. ఆయన ప్రతి సంవత్సరం పుడుతున్నాడు, ప్రతి సంవత్సరం చిలివేస్తున్నారు. మీకు పని పాట లేదని దేవుడికి లేదనుకోమాకండి. ఎలా వెరికి ఉందంత భక్తి అంటే? నీ ఇష్టం వచ్చినట్టు అయిపోయింది భక్తి అంటే. ప్రజల్ని వ్యర్థముగా నడిపించొద్దు, జాగ్రత్త ఈ రాత్రి. అందుకే బైబిల్ సెలవిస్తుంది, ద్రాక్ష రసమును నూనెని పాడు చేయొద్దు. ఈ ద్రాక్ష రసం ఎవరికి? వధువుకి. ఆమేన్. ఈ నూనె ఎవరికి? వధువుకి. వ్యర్థముగా పాడు చేయదని ప్రకటన కేక వేస్తుంది. ఈ రాత్రి ఆయన సేవకుడిగా ప్రకటన చేస్తున్నాను. సొంత తల్లి, నా ప్రవక్త అన్నాడు, సృష్టిలో తన బిడ్డకు పాలిచ్చి జీతం తీసుకున్న తల్లి ఉందంటే ఆమె మోషే తల్లి. చప్పట్లు కొడతారు ఒకసారి. ప్రభుని స్తుతిద్దామా ఈ రాత్రి. ప్రభుకు మహిమ, ప్రభుకు మహిమ, ప్రభుకు మహిమ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఎక్కడో పూరిపాకల్లో ఉన్నామే, ఎక్కడో మట్టి పిసుకున్నామే, ఎక్కడో బానిసగా ఉన్న ఎకబేదు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? బిడ్డను బట్టి, కుమారుని బట్టి ఎక్కడికి వెళ్ళింది? కుమారుని బట్టి ఎక్కడికి వెళ్ళింది? 2వ కీర్తన 10వ వచనం చదవండి ఒకసారి.
రాజులారా వివేకులైయుండుడి, భూపతులారా బోధనుందుడి, భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడి, గడగడ వణుకుచు సంతోషించుడి, ఆయన కోపము త్వరగా రగులుకొనును. 12వ వచనం. కుమారుని ముద్దు పెట్టుకొనుము, లేని ఎడల ఆయన కోపించును. 2వ కీర్తన 12వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఎవరిని ముద్దెట్టుకోవాలి? లైట్ అయ్యగానే ఇట్టగా నెలపొడుపు చూస్తే మంచోళ్ళ మొహం చూడాలంట. కాటుకు పెట్టుకునే వాళ్ళ మొహం చూడకూడదా? ఏమా నెలపొడుపు చూసి ఎవరి మొహం చూడాలి? మరి చెడ్డోళ్ళు కూడా ఉన్నారా? అంటే నువ్వు ఎన్నుకున్న వాళ్ళే మంచోళ్ళు, నువ్వు ఎవరి ముఖం చూస్తే వాళ్ళు మంచోళ్ళు, మిగతా వాళ్ళు అంతా చెడిపోయిన వాళ్ళు. ఎవరు నేర్పాడు ఈ సిద్ధాంతాన్ని? ఎవరు నేర్పారండి? ఎవరిని ముద్దు పెట్టుకోవాలి? సూర్యుని చూసి కాదు, చంద్రుని చూసి కాదు, నక్షత్రాలను చూసి కాదు, కొడుకునో కూతురునో చూసి కాదు, మనమున్న మనవరాలను చూసి ముద్దు పెట్టుకోవడం కాదు. కుమారుని ముద్దు పెట్టుకోనము, లేని ఎడల కోపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి నీ జీవితానికి ఒక అద్భుతమైన రాత్రిగా ఈ రాత్రి ఉండాలి. ఆమేన్, ఆమేన్. ప్రభువుకు మహిమ, ప్రభువుకు మహిమ. ఆ తల్లి పెంచుతూ ఏమని పెంచింది? ఆమేన్. ఫరో కుమార్తెకి కుమారుడుగానే పెంచుతుంది, కానీ ఒక చిన్న మాట చెప్తుంది. రే నాన్న, మనం క్రైస్తవులం రా, గుడికి వెళ్తున్నాం రా, పాను పరాకులు తినమాకరా. ఒరే మనం గుడికి వెళ్తున్నాం రా, సారా తాగమాకరా. ఒరే మనం గుడికి వెళ్తున్నాం రా, పీకాట ఆడమాకరా. ఒరే మనం గుడికి వెళ్తున్నాం, కోడి పందాలకి వెళ్ళమాకరా. ఒరే మనము దేవుని పిల్లలం రా, చిత్తులాటకి వెళ్ళమాకరా. సరే, దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. నీకు తెలీదా నీ పిల్లలు ఎలా ఉన్నారో? అంత బుద్ధి లేకుండా ఉన్నావా? నా పిల్లలైనా మీ పిల్లలైనా ఎవరైనా ఒకటే. నా పిల్లలేం బంగారం, మీ పిల్లలు ఇండి అనుకోమాకండి. ఎవరైనా ఒకటే. నేను ముగిస్తున్నా. ఆ బిడ్డని పెంచుతుంది. నువ్వు ఐగుప్తుడివి కాదు, నువ్వు తిరిగి జన్మించిన వాడివి. ఈ రాత్రి నమ్ముదాం ఆ క్రొత్త జన్మ. ఈ రాత్రి అమ్మ, ఏం పేరు మీ అబ్బాయిది? కియాన్స్. అర్థం ఏంటి? ఓహో, సుగుణాలు. గాడ్ బ్లెస్ యూ. కియాన్ అంటే అన్ని గుణలక్షణ, అంటే అన్నిటినీ మంచి గుణాలు కలిగిన వాడు. మంచి పేరు పెట్టావు, దేవుడు దీవించిన గాక. అందుకేనేమో ఈ వాక్యాన్ని ఇచ్చాడు ఆయన మంచి గుణలక్షణాలతో పెరగాలని ఈ రాత్రి దేవుడు ఆశిస్తున్నాడు. అలా నువ్వు పెంచాలి. ఎకిబేతులాగా నీ కుమారుణ్ణి పెంచుతావా? నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఇక్కడున్న మనందరం నేను, నీవు, మనం. సామెత ఒకటి ఉంది, అడ్డం వేసుకున్నప్పుడు బిడ్డ కానీ గడ్డం వచ్చినప్పుడు బిడ్డ కాదంటారు పెద్దలు. గడ్డం రాకముందే నువ్వు వంచాలి. పిల్లల్ని ఏం చేయాలి తెలుసా? 3 సంవత్సరాల వరకు పెంచాలంట, 4వ సంవత్సరాన్ని వంచాలంట, 5వ సంవత్సరాన్ని తుంచాలంట. వ్యర్థమైన వస్తుంటే పిలకలు కత్తిరించాలి, ఆ తర్వాత స్కూల్కి పంపించాలి. రైట్? గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరినీ దీవించిన గాక. షలోం, షలోం, షలోం. నీ జలధారల ధ్వని విని కరడను పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని